లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము నుండి 9వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. జ్ఞానము సంపాదించుకునము, బుద్ధి సంపాదించుకునము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును, దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ప్రతి ఉదయం దేవునితోని ఆధ్యాత్మిక కార్యక్రమంలో సామెతల గ్రంథములో నుండి ఆయన వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని ప్రతిరోజు మాకు అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగములను మా కొరకు దీవించమని, ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, సామెతల గ్రంథం 4వ అధ్యాయము కూడా ఒక తండ్రి తన కుమారునికి జ్ఞానమును గురించి పరిచయం చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకోమని, జ్ఞాన మార్గంలో నడవటానికి అలవాటు చేసుకోమని ఒక తండ్రి తన కుమారునికి అందించే లోతైన ఉపదేశంగా ఈ 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. అలా ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకున్నాం. జ్ఞానం యొక్క విలువ, దాని యొక్క ఆవశ్యకత ఒక తండ్రి తన కుమారునికి వివరించి బోధించినటువంటి ఆ లోతైనటువంటి ఉపదేశమే ఈ 4వ అధ్యాయం అని మనం ధ్యానం చేశాం. ఈ సామెతల గ్రంథం మనం ఎక్కడ చూసినా, ఏ అధ్యాయంలో చూసినా ప్రధానమైనటువంటి అంశముగా జ్ఞానమే ఉంటుంది. ఈ జ్ఞానానికి మూలకర్త అయిన క్రీస్తే మనకు ప్రతిబింబిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళదాం. 5వ వచనం మనం చూసినట్లయితే, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరొకము, వాటి నుండి తొలగిపోకము. ఒక తండ్రి తన కుమారునికి ఉపదేశం చేస్తూ అంటూ ఉన్నాడు కదా, జ్ఞానము సంపాదించుకొనుము అంటూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఒక తండ్రి తన కుమారుని పిలిచి, తన కుమార్తెను పిలిచి, నీవు జ్ఞానము సంపాదించుకో అని చెప్తే, ఈ దినాన్న మన పిల్లలైనటువంటి వారు లేదా మీ పిల్లలైనటువంటి వారు మీ మాట, మీ ఉపదేశాన్ని వింటూ ఉన్నారా? అలా నడవద్దయ్యా అని అంటేనే, ఫోను చూడొద్దంటేనే తల్లిదండ్రులను అక్క చెల్లెండ్రులను చంపటానికి కూడా వెనుకాడినటి తరమును మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన్న ఒక తండ్రి తన కుమార్తెను నీవెందుకమ్మా అత్తమానం ఎవరితోనో మాట్లాడుతున్నావు, నీవెందుకయ్యా అత్తమానం ఆ ఫోన్తో సహవాసం చేస్తా ఉన్నావు, ఈ మాట ఒక తండ్రి తన కుమార్తెనో కుమారుణ్ణు అనటానికి వీలు లేకుండా ఉన్నటువంటి దినాల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అలాంటి ఈ దినాలలో ఒక తండ్రి నీవు జ్ఞానము సంపాదించుకో అని తన కుమారుడికో కుమార్తెకో చెప్తే వారు వింటూ ఉన్నారా? ఈ రోజున మనకు మనం ఆలోచన చేస్తే
మన కుటుంబంలో మనల్ని మనం బేరీజు వేసుకుంటే మన పిల్లలు మన ఉపదేశాన్ని వినేవారుగా ఉన్నారా? ప్రియమైన పిల్లలారా, తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. మీ పిల్లలు మీ జ్ఞానవార్కులను వింటా ఉన్నారా? మీ ఉపదేశాన్ని, మీ ఆజ్ఞలను వారు పాటించగలుగుతా ఉన్నారా? అంటే చాలామంది సమాధానం ఇస్తారు, మా పిల్లలు మా మాట వినటం లేదు, మా మాట అస్సలు వినటం లేదయ్యా, మా కుమార్తె అస్సలు మమ్మలను చాలా చులకనగా చూస్తూ ఉంది, మా మాట అస్సలు పట్టించుకోవటం లేదయ్యా అనేటువంటి వారే మనకు ఈ లోకంలో కనపడుతూ ఉంటారు. కాబట్టి నా ప్రియ తల్లిదండ్రులారా, పిల్లలకు జ్ఞానం నేర్చుకోమని చెప్పటమే కాదు, ఆ జ్ఞానము మొదట మనం పొందుకోవాలి. ఆ జ్ఞానానికి కర్త అయిన దేవుని పాదాల చెంత మనము ఆ జ్ఞానాన్ని మొదట పొందుకోవాలి. మనమే జ్ఞానవంతులము కాకుండా మన పిల్లలకు జ్ఞానం సంపాదించుకోమని చెప్పగలటానికి ధైర్యం చాలాలి కదా. కాబట్టి నీ భక్తి విశ్వాస్యతను, నీ విశ్వాస క్రియలను నీ కుమారుడు, నీ కుమార్తె పరిశీలనగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి తర్వాత మార్గదర్శిగా ఉండవలసినటువంటి వారు, మీకు తర్వాత వారి జీవితాన్ని కట్టుకోవలసినటువంటి వారు మిమ్మల్ని వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. కాబట్టి తండ్రులైన వారు, తల్లులైన వారు మొదట మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని తరువాత మీ పిల్లలకు చెప్పగలగాలి. దేవుని పిల్లరా, ఇక్కడ ఈ యొక్క అధ్యాయమును, ఈ యొక్క గ్రంథాన్ని, ఈ మాటలను రాస్తున్నటువంటి వ్యక్తి తన తండ్రి అవసాన దశలో, చివరి దశలో తన కుమారుడికి చెప్పాడు. సొలొమోనైనటువంటి దావీదు సొలొమోనుకు ఎన్ని జ్ఞానవాక్కులు బోధించాడు. నేను సేవించిన యెహోవా నీకు తోడుగా ఉండాలంటే ఆయన మార్గంలో నడు, ఆయన ఆజ్ఞలను పాటించు, ఆయనను హృదయపూర్వకంగా గైకొను అని ఎన్ని జ్ఞానవాక్కులు చెప్పాడండి. అంటే దేవుని దగ్గర తాను పొందుకొని తరువాత తన కుమారుడికి చెప్పగలిగాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు నా ప్రభువు యొక్క పాదాల చెంత ఆ జ్ఞానవాక్కులను నీవు సంపాదించుకున్నావా? నీ కుటుంబంలో యజమానుడిగా యజమానురాలిగా ఉన్న నీవు మొదట దేవుని పాదాల చెంత ఉన్నటువంటి ఆ జ్ఞానమును, వివేచమును, యథార్థతను, భక్తిని, విశ్వాస్యతను నీవు సంపాదించుకున్నావా? ఎవరైతే దేవుని పాదాల చెంత దగ్గర దేవుని జ్ఞానమును, ఉపదేశమును, యథార్థతను, భక్తిని, విశ్వాస్యతను సంపాదించుకుంటారో వారు మాత్రమే తమ పిల్లలకు చెప్పగలరు. నా ప్రియదేవుని జనాంగమా, ఇందాక నేను చెప్పినట్లుగా ఈ రోజున ఏ కుమారుని మందలించినా, ఏ తండ్రి తన కుమారుని సరైన దారిలో పెట్టలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు తల్లిదండ్రులైన వారికే ఆ జ్ఞానం లేకపోవడం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఒక తండ్రి తన కుమారుడికి చెప్తూ అంటూ ఉన్నాడు కదా, జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకొనము అని తన తండ్రి అయినటువంటి దావీదు తనతో చెప్పినటువంటి ఆ అనుభవాన్ని ఇక్కడ సొలొమోను మనందరికీ ఆయన ఒక పాఠంగా నేర్పుతా ఉన్నాడు. జ్ఞానం సంపాదించుకోవాలి, బుద్ధిని సంపాదించుకోవాలి. ఈ రెండు మనకి ఏం తెచ్చిపెడతాయి అని అంటే, ఈ పాపలోకంలో దేని పిల్లరా, ఒక కొత్త ఫోన్ మనం కొన్నామనుకోండి, లేదా మీ పిల్లవాడికే కొనిచ్చారనుకోండి, మీ కుమార్తెకే కొనిచ్చారనుకోండి, ఆ ఫోన్కి ఆ ఫోన్ కొన్న వెంటనే మనం ఏం చేస్తాం, దానికి స్క్రీన్ గార్డ్ అని వేస్తాం. వెనకాల దాన్ని ఏమంటామంటే, కింద పడిపోయినప్పుడు పగలకుండా ఉండడానికి వెనకాల గార్డు వేస్తాం. ప్రియమైన పిల్లరా, ఇలా భౌతికపరమైన ఒక వస్తువు మనం కొన్నప్పుడు దాన్ని పాడవకుండా మనం కాపాడుకోవటానికి స్క్రీన్కి ఏమో స్క్రీన్ గార్డ్ వేస్తాం, వెనకాల ఫోన్ డ్యామేజ్ కాకుండా దాని కేసు వేస్తాం. ఎందుకని? అది పాడవకూడదని. ప్రియమైన పిల్లరా, దీనిని మన జీవితానికి, మన యవనస్తుల జీవితానికి, టీనేజర్స్ జీవితానికి మనం అప్లై చేస్తే చాలామంది చాలా రకాలుగా నిన్ను లోకంలోనికి లాగడానికి ప్రయత్నం చేస్తారు. లోక సంబంధమైన విషయాల్లోనికి నిన్ను లాగడానికి, ఒక పాపం చేయడానికి నిన్ను ప్రేరేపిస్తారు. ప్రియమైన పిల్లలారా,
ఆత్మీయమైనటువంటి జ్ఞానం పొందుకున్న వారు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. బుద్ధి నిన్ను సరైన మార్గంలో నడవటానికి మరి నీకు ఉపయోగకరిస్తుంది. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగా ఒక తండ్రి తన కొడుకుకు, తన కుమార్తెకు ఎలాంటి ఉపదేశాన్ని ఇవ్వాలి అని అంటే జ్ఞానము సంపాదించుకోమని చెప్పాలి, బుద్ధి సంపాదించుకోమని వారికి బోధించాలి. మరి ఆయన నోటి మాటలను మరి మరవక, ఎవరి మాటలను? నా నోటి మాటలను అంటే దేవుని యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట మన జీవితంలో ముద్రింపబడాలి. ఆయన మాటే జీవవాక్కు. వాటి నుండి మనం తొలగిపోకుండా కాపాడుకోవాలి. నిత్యము వాటిని మనము కంఠహారములుగా ధరించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక తండ్రి తన కుమారుడితో మరి జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో అని చెప్పగలిగేటువంటి అంత ధైర్యం మొదట తల్లిదండ్రులకు రావాలి. ఆ తరువాత మిమ్ములను, మీ జ్ఞానవాక్కులను విన్నటువంటి మీ బిడ్డలు వాటిని సంపాదించుకోవటానికి పూనుకుంటారు. మీ దగ్గరే లోక సంబంధమైన విషయాలు ఉంటే, మీ దగ్గరే భక్తిపూర్వకమైనటువంటి జీవితం లేకపోతే, మీ క్రియలు వారి ఎదుట సరైనవిగా కనబడకుంటే వారి జీవితము మీకంటే దుర్భరమవుతుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, జ్ఞానం సంపాదించుకోమని నీ పిల్లలకు చెప్పు, బుద్ధి సంపాదించుకోమని నీ పిల్లలకు చెప్పు. ఎప్పుడు నువ్వు చెప్పగలుగుతావు? ప్రభు పాదాల చెంత ఆ దైవిక జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు. 6వ వచనంలో అంటాడు కదా, జ్ఞానమును విడువక ఉండే నీడల అది నిన్ను కాపాడుతుంది, దాన్ని ప్రేమించిన నీడల అది నిన్ను రక్షిస్తుంది అని అంటున్నాడు. ఒక తండ్రి తన కుమారుడికి నీతిగా చెప్పగలడా? జ్ఞానమును విడువక ఉండే నీడల అది నిన్ను కాపాడుతుందని చెప్పగలుగుతా ఉన్నావా? నీ టీనేజర్స్కి, నీ యవనస్తులకు, మరి వయసులోకి వచ్చినటువంటి బిడ్డలకు జ్ఞానము కలిగి బ్రతకవయ్యా. మరి జ్ఞానము నువ్వు సంపాదించుకుంటే, దాన్ని విడవక దాన్ని కాపాడుకుంటే అది నిన్ను కాపాడుతుంది అని నీ పిల్లలకు చెప్పగలుగుతా ఉన్నావా? దానిని ప్రేమించిన ఎడల, దేనిని? జ్ఞానమును ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షిస్తుందని చెప్పగలుగుతున్నావా? నిజమైన జ్ఞానానికి ఎంత ప్రభావం ఉంటుంది అని నీవు పొందుకొని నీ పిల్లలకు చెప్పగలుగుతా ఉన్నావా? ఎందుకంటే దాని వెనుక మరి జ్ఞానము వెనుక మరి జ్ఞానము మనకు ఇచ్చి దాని వెనుక మరి మనలను కాపాడడానికి, మనలను పాపములో పడకుండా మరి మనలను రక్షించటానికి, ఏ ఉపద్రవంలో చిక్కుకొనకుండా మనలను తప్పించటానికి మరి ఆ జ్ఞానము వెనుక ఉండి దాన్ని కలుగు చేసేటువంటి కర్త అయినటువంటి దేవుడే మనకు ఆ జ్ఞానమును దయచేస్తా ఉన్నాడని, ఆ యొక్క ప్రమాదముల నుండి మనం తప్పిస్తున్నాడని, ఆ జ్ఞానమును విడివక మనం ప్రేమించినప్పుడు అది మనలను కాపాడుతుంది అని మనం గ్రహించగలం. జ్ఞానానికి మూలకర్త అయిన దేవుడే మన వెనుక ఉండి దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానమే, ఆ బుద్ధియే మనల్ని ఏం చేస్తుందంటే ఆ ఉపద్రవంలో, ఆ ప్రమాదములు పడకుండా కాపాడుతుంది. మరి ఈ విషయాన్ని నీ పిల్లలకు, నీ యవన బిడ్డలకు చెప్పగలుగుతా ఉన్నావా? నిజమైన జ్ఞానానికి ఎంత ప్రభావం ఉందని వారు తెలుసుకోవాలంటే మొదట నీవు దానిని సంపాదించుకోవాలి. ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. 7వ వచనంలో అంటాడు కదా, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకో. ఈ రోజున సంపదల కంటే జ్ఞానమే ఎంతో శ్రేష్టమైనది, ప్రశస్తమైనదని మనం నమ్మాలి. ఎందుకంటే ఆ జ్ఞానానికి మూలకర్తే దేవుడు. అసలు ఆ జ్ఞానాన్ని మనం ప్రేమించకపోవటానికి, మరి ప్రేమించటం లేదు అని అంటే, నీవు జ్ఞానాన్ని ఇష్టపడటం లేదు అని అంటే ఎవరిని ఇష్టపడటం లేదు? ఆ జ్ఞానానికి మూలకర్త అయిన దేవుణ్ణి, ఆయన గుణగణాలను, ఆయన ఆలోచనలను ఇష్టపడటం లేదు. కాబట్టి ఈ రోజున అజ్ఞానులుగా, మరి మూర్ఖులుగా, దుష్టులుగా, దుర్మార్గులుగా లోకంలో అనేక మంది తయారవడానికి కారణం తల్లిదండ్రులే. దేని పిల్లలుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమునకు యొక్క ముఖ్యాంశము ఏది అని అంటే
దాన్ని సంపాదించుకోవడమే. సంపదల కంటే జ్ఞానమే ఎంతో ప్రశస్తమైనది. జ్ఞానము సంపాదించుకునేందుకు మన సంపద అంతా ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడిపోవాలి. నా ప్రియదేవుని పిల్లలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును. ఇదేం పిల్లారా, మరి ఒక విషయాన్ని మనం సంపాదించుకోవడం కోసం మన సంపదను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోతే ఆ విషయం కంటే మన సంపదే మన దృష్టిలో విలువైనదని మరి మనం గ్రహించాలి. అలాంటప్పుడు మనం అంత తక్కువగా ఎంచిన దాన్ని దేవుడు మనకు ఎందుకు ఇస్తాడు? జ్ఞానాన్ని సంపాదించడానికి ఖర్చు చేయని మనం అజ్ఞానాన్ని సంపాదించడానికి ఈ రోజున ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ ఉన్నాం. అలాంటప్పుడు మనం అంత తక్కువగా ఎంచిన దాన్ని దేవుడు మనకెందుకు ఇస్తాడు అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఎప్పుడు దేవుని జ్ఞానాన్ని తక్కువగా అంచనా వేయకూడదు నా ప్రియదేవుని పిల్లరా. అందుకే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకో అంటున్నాడు. బుద్ధి జ్ఞానము మనకు మేలు చేస్తుంది తప్ప కీడెంత మాత్రమును చేయదు. అంతేకాదు దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును. 8వ వచనంలో అంటాడు కదా, జ్ఞానాన్ని బుద్ధిని మనం సంపదనిచ్చి మన సంపద అంతటిని ఇచ్చి దాన్ని సంపాదించుకో అని చెప్తూ అంటాడు కదా. దాన్ని గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చిస్తుంది. దాన్ని కౌగిలించిన అది నీకు ఘనతను తెస్తుంది. ఎవరైతే జ్ఞానాన్ని బుద్ధిని సంపద కంటే విలువైనదిగా భావిస్తారో, ఒకవేళ అది అంగటిలో దొరికే వస్తువు అయితే చాలామంది కొనడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారి దగ్గర డబ్బు ఉంది కాబట్టి. మరి డబ్బు లేని వారి సంగతి ఏంటండి? కాబట్టి జ్ఞానము బుద్ధి మనకు సంపదతో ఎందుకు పోల్చాడు అని అంటే, డబ్బుతో మనం అనేకమైన వాటిని కొంటాం. మనకు ఉపయోగపడిన అనేక వాటిని మనము ఆ యొక్క సంపదనిచ్చి మనం మరి కొనుగోలు చేస్తాం. కానీ దేవుడు మనకు ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయనే రక్షకుడని నమ్మి ఆయన వలననే రక్షణ పరలోక రాజ్యము మనకు దొరుకుతుందని నమ్మిన ప్రతి వారికి ఆయన దానిని ఉచితంగా ఇస్తానంటున్నాడు. నువ్వు ఏ రూపాయి చెల్లించనక్కర్లేదు. నీవు వచ్చిన ఉపదేశం వింటే, నా ఆజ్ఞలను గైకుంటే నీకు తప్పక ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని ఇస్తానంటున్నాడు. దాన్ని గొప్ప చేస్తానంటున్నాడు. నిన్ను హెచ్చింపులోనికి తీసుకెళ్తానంటున్నాడు. దేని పిల్లరా, నీకు ఘనతను ఇస్తానంటున్నాడు. దేవుని జ్ఞానాన్ని దేవుని బుద్ధిని సంపాదించుకునేటువంటి ఆలోచన నేటి తరపు యువతులలో కనబడటం లేదు. దేని పిల్లరా, జ్ఞానము అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటంను నీకు దయచేస్తుందంటండి. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అవకాశము జ్ఞానము సంపాదించుకున్న వారికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేని పిల్లరా, ప్రకాశమానమైన కిరీటం అని అంటే అది శ్రేష్టమైనది. అందరిలో కూడా దేవుడు నిన్ను హెచ్చులోనికి తీసుకెళ్తానంటున్నాడు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లలకు ఉపదేశం చేస్తూ ఉన్నారా? వారికి జ్ఞానవాక్కులను బోధిస్తూ ఉన్నారా? వారికి బోధించే ముందు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటా ఉన్నారా? మీ ఆత్మీయ జీవితం ఎలా ప్రారంభమవుతుంది? ప్రొద్దుటే మరి మీరు లేవకముందే మీ పిల్లలు మీకంటే ముందు లేస్తూ ఉన్నారా? అయితే వారికంటే మీరు ముందు లేచి మోకాళ్ళుని మరి ప్రార్థన చేసి మరి దేవుని వాక్యాన్ని చదివి వాక్యాన్ని ధ్యానించిన తర్వాతే మీ మిగతా పనిలోకి వెళ్తా ఉన్నారా? మిమ్మల్ని చూస్తున్నటువంటి మీ పిల్లలు కూడా మీతో పాటు లేచి మోకరించి వాక్యాన్ని చదివి ధ్యానం చేసేటువంటి అలవాటును మీరు కలిగిస్తూ ఉన్నారా? మీరే దేవుని పాదాల చెంత జ్ఞానవాక్కులను నేర్చుకోకపోతే ఆ జ్ఞానవాక్కుల అలవాటును దేవుణ్ణి సందర్శించేటువంటి ఆ అలవాటు మీ దగ్గరే లేకపోతే మీ పిల్లలకు మీరు ఎలా జ్ఞానమును సంపాదించుకోమని చెప్పగలరు? నా ప్రియ దేవుని తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. ఒక తండ్రి తన కుమార్తెలకు జ్ఞానము సంపాదించుకోమని చెప్పేటువంటి లోతైన ఉపదేశమే
ఈ 4వ అధ్యాయంలో దేవుడు మరి మన కొరకు దాచి ఉంచిన మరి ధనం, ఇంత గొప్ప ధనరాశిని, ఇంత గొప్ప వివేచనను, ఇంత గొప్ప జ్ఞానాన్ని మన పిల్లలకు బోధించగలుగుతా ఉన్నామా? ఎలా మీ పిల్లలకు దేవుని వాక్యాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు? మీరు పాటించి మీ పిల్లలకు దానిని అలవాటుగా మార్చగలుగుతా ఉన్నారా? ఒకవేళ మీరే లోకంతో కలిసిపోయి ఉన్నారా? మీ పిల్లలకు జ్ఞానవాక్కులను బోధించండి. అది వారి కష్టకాలంలో వారిని కాపాడుతుంది, వారిని విమోచిస్తుంది, వారిని గొప్ప చేస్తుంది, వారికి ఘనతను తెచ్చిపెడుతుంది. ఇట్టి దైవ కృపను విడిచిపెట్టి లోకంలో ఏవో ఇవ్వాలని వారి మీద మీ యొక్క ఆలోచనలను రుద్ది దేవుని ఆలోచనలు పక్కన పెట్టి వారిని ఇబ్బందుల పాలకు గురి చేస్తూ ఉన్నారా? నా ప్రియ తల్లిదండ్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. మరలా మీరు ఈ వచనాలను ధ్యానం చేసి ప్రభువు మీతో మాట్లాడితే మీ పిల్లల్ని ఈ రోజు నుండి అయినా సరే ప్రభువు యొక్క శిక్షలోను, ప్రభు యొక్క మరి మార్గంలో పెంచాలని ప్రభు పేరున ఆశపడతా ఉన్నాను. మీ పిల్లలకు దేవుని జ్ఞానాన్ని పరిచయం చేయండి. మొదట మీరు సంపాదించుకునండి, తద్వారా పిల్లలకు దానిని అందించండి. వారి జీవితానికి ఒక గొప్ప వెలుగునిచ్చిన వారిగా మారతారు. అట్లు ప్రభు కృప మీకు తోడయుండి నడిపించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ్యా. ఏ మంచి లేని మా బ్రతుకులలో మరొక నూతన దినాన్ని దయచేశారు తండ్రి. ఈ ఉదయకాలమందు అయా జ్ఞానము సంపాదించుకున్నటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అని, జ్ఞానము సంపాదించుకొనమని, బుద్ధి సంపాదించుకోమని ఎవరైతే తమ పిల్లలకు చెప్పగలుగుతా ఉన్నారో, మొదట మీ పాదాల చెంత జ్ఞానాన్ని సంపాదించుకొని ఉపదేశాన్ని నైనా అంగీకరించి ఉపదేశానుసారం జీవించి పిల్లలకు నేర్పగలుగుతా ఉన్నారు. నా ప్రియ తండ్రి, అట్లాంటి తల్లులను తండ్రులను లేపమని అయ్యా, ఈ రోజున తమ పిల్లలను సరైన మార్గంలో నడిపించేటువంటి తల్లిదండ్రులను లేపమని, జ్ఞానయుక్తమైనటువంటి నీ ఉపదేశముల వలన నాయనా కుమార్తెలను సరైన మార్గంలో పెట్టే తల్లిదండ్రులను లేపమని ఈ ఉదయకాలం ముందు ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎందరైతే తమ పిల్లలకు జ్ఞానవాక్కులను నైనా పరిచయం చేయకుండా లోక సంబంధమైన విషయాలను పరిచయం చేస్తూ వారు ప్రమాదంలో పడి తమ పిల్లలను కూడా ప్రమాదంలో పడవేసేవారుగా ఉన్నారు. అట్టి తల్లిదండ్రుల ఆత్మలన్నిటినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. దయతో అందరితో మీరు మాట్లాడండి అయ్యా. మీరిచ్చే ఉచితంగా ఇచ్చే ఈ జ్ఞానాన్ని అందరూ అంతటా పొందుకొని నైనా మీ నామాన్ని అంగీకరించడానికి, తద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిగా చేయమని, ఏ ఒక్క యవన బిడ్డ నైనా తప్పిపోకుండా, ఏ యవన కుమార్తెనైనా తమ యవన జీవితాన్ని, యవన శరీరాన్ని మలినపరచుకొనకుండా నైనా మీ జ్ఞానముతో, మీ బుద్ధితోనైనా వారు ముందుకు కొనసాగే కృప ఈ ఉదయకాలమందు ప్రతి యవన బిడ్డకు, యవన కుమార్తెకు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.